తత్కాల్ టికెట్ బుకింగ్లో జరుగుతున్న అవకతవకలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ రైల్వేస్ అందించే తత్కాల్ టికెట్లు అత్యవసర ప్రయాణ అవసరాలకు ఒక వరం లాంటివి. అయితే ఈ టికెట్ల బుకింగ్లో జరుగుతున్న అవకతవకలు నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకుంటోంది. 2025 మే 27న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నారు. తత్కాల్ టికెట్ల బుకింగ్కు అకౌంట్లో ఆధార్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఆన్లైన్ బుకింగ్ టైంలో ఓటీపీ బేస్డ్ ఆధార్ అథెంటిఫికేషన్ అవసరం. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మై ప్రొఫైల్ సెక్షన్లో ఆధార్ కేవైసీ ఆప్షన్ ద్వారా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీతో అథెంటిఫికేషన్ పూర్తవుతుంది. కౌంటర్ బుకింగ్లలో ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా ఫోటో కాపీ సమర్పించాలి. 2025 జూన్ నాటికి 13 కోట్ల ఐఆర్సీటీసీ అకౌంట్లలో కేవలం 1.5 కోట్ల అకౌంట్లలో మాత్రమే ఆధార్ వెరిఫికేషన్ను పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది. ఈ గ్యాప్ను తగ్గించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు బ్యాట్స్ ఉపయోగించి తత్కాల్ టికెట్లను భారీగా బుక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. 2025 జనవరి నుంచి మే వరకు 2.9 లక్షల అనుమానాస్పద పిఎన్ఆర్లను గుర్తించారు. ఇవి బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 5 నిమిషాల్లో జనరేట్ అయ్యాయి. ఈ మోసాలు అరికట్టేందుకు ఆధార్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేశారు. గత 6 నెలల్లో 2.5 కోట్ల ఫేక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేశారు. మరో 20 లక్షల అకౌంట్లు పరిశీలనలో ఉన్నాయి. అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాట్స్ను గుర్తిస్తున్నారు. ఆధార్ లింక్ చేసిన అకౌంట్లకు తత్కాల్ బుకింగ్ విండో తెరిచిన మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఈ టైంలో ఐఆర్సీటీసీ ఏజెంట్లు టికెట్ బుక్ చేయకుండా నిషేధించారు. దీంతో నిజమైన ప్రయాణికులకు టికెట్లు ఈజీగా దొరుకుతాయి. ఆధార్ వెరిఫికేషన్ లేని అకౌంట్లను డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యూజర్లు త్వరగా కేవైసీ పూర్తి చేయాలి. తత్కాల్ బుకింగ్ టైంలో సర్వర్ లోడ్ సమస్యలు చాలా కామన్. సర్వర్ ఆప్టిమైజేషన్ ద్వారా దీన్ని పరిష్కరించవచ్చు అని అంటున్నారు. రైల్వే శాఖ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ యాంటీ బాట్ సిస్టమ్లను అమలు చేసింది. ఈ టెక్నాలజీ సర్వర్పై ఒత్తిడిని తగ్గిస్తుంది, బుకింగ్ ప్రాసెస్ను ఈజీ చేస్తుంది. 2024-25లో రోజువారీ లాగిన్లు 19.53% పెరిగి 82.57 లక్షలకు చేరాయి. కౌంటర్ వద్ద తత్కాల్ టికెట్లు బుక్ చేసేవారు కూడా ఆధార్ వెరిఫై చేయాలి. రైలు బయలుదేరే ముందు వెయిట్ లిస్ట్ టికెట్లు రద్దు చేయాలంటే ఒరిజినల్ టికెట్తో రిజర్వేషన్ కౌంటర్ను విజిట్ చేయాలి. ఆన్లైన్ రద్దు సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ రీఫండ్ కోసం కౌంటర్కు వెళ్ళాలి. రైల్వే హెల్ప్ లైన్ 139 ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఈ నిబంధనలు టికెట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ను ట్రాన్స్పరెంట్ చేస్తాయి.